సార్ వేణుస్వామి వాళ్ళ వైఫ్ హ్మ్. వాణి ఒక రీల్ పెట్టారు. ఆ రీల్‌ని మీరు చూసే ఉంటారు. హ్మ్. అయితే అంటే ఇలా కామెంట్స్ చేయడం కరెక్టే అంటారా? అంటే డైరెక్ట్‌గా నాగ చైతన్య మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పడం. అండ్ మీ వల్ల మా ఆయనని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పడం. అసలెలా చూడొచ్చు సార్ ఈ ఇష్యూని? వేణుస్వామి ప్లస్ ఆ అబ్బాయి వీణావాణి అంటారు కదా! అమ్మాయి. ఆ వీణావాణి అనేది కొన్ని శాస్త్రయుక్తమైన రాగాలు తప్ప అన్ని సినిమా పాటలు పాడుద్ది. అది పెద్ద గొప్పేం కాదు. ఇళయరాజా కోర్ట్‌కెళ్ళి 'మంజుమల్ బాయ్స్' మీద కేసేసాడు. హ్మ్. ఇలాగ నా పాట వాడుకున్నారు డబ్బులు కట్టమని. హ్మ్. అన్నప్పుడు బిగినింగ్ ఫస్ట్ జడ్జ్‌మెంట్ ఏమనొచ్చిందంటే, నేనే గొప్పోడిని అని చెప్తున్నావు నువ్వు. నీకంటే గొప్పోళ్ళు చాలా పెద్ద పెద్ద ఆహ్, స ఉన్నారు ఈళ్ళు సింగర్స్ ఉన్నారు. సినిమా కాదు బయట. హ్మ్. శాస్త్రీయ సంగీతంలో ఇట్లా బాలమురళీకృష్ణ లాంటోళ్ళనమాట. అంచేత నీకంత సీన్ లేదు అని కట్ చేసింది. తర్వాత హ్మ్. మళ్ళా అప్పీల్ చేశాడు. వెళ్తే మళ్ళా ఇతని తరపునే వచ్చింది. ఎంపీ ఆల్సో చాలా గొడవలున్నాయి కదా! మధ్యలో పాలిటిక్స్‌లో కూడా ఎళ్ళాడు కదా! హ్మ్. అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ క్లాసు వల్ల ఇతని మీద వచ్చి ఆళ్ళు డబ్బులు కట్టమంది. హ్మ్. ఇతనే గెలిచాడు. అది పక్కన పెడితే ఎందుకు చెప్పానంటే, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే విర్రవీగితే కింద పడతారు. ఈ అమ్మాయికి ఏమీ తెలీదని నాకేమర్థమైందంటే, అంటే సోషల్ మీడియాని హీ అండ్ దట్ హర్ హస్బాండ్ టేకెన్ ఫర్ ఎ రైడ్ అంటే ఏంటి? హ్మ్. వాళ్ళు ఓహో! ఇంతే. ఇక డబ్బులు చేసుకోవటం. నేను ఒక పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకుంటది. నువ్వు చేసిన జర్నలిస్ట్ నువ్వు చేసిన ఇంటర్వ్యూలైనా ఒకసారి చూపించు అని ఇంకొక అమ్మాయి అంటుంది. నేను మా జర్నలిస్టులు నేను ఒక జర్నలిస్ట్‌ని నాకు ఇది ఎంత చాలా తెలివితేటలుగా మాడుతుంది అనమాట. హ్మ్. మాడుతున్నాను అనుకుంటుంది. హ్మ్. హ్మ్. అది విన్నవాడు ప్రతి ఒక్కడు అమ్మాయి మీద మొఖం మీద ఉమ్మేస్తారు. అంత దరిద్రంగా ఆడే అనుకుంటే ఆడికంటే దరిద్రంగా మాట్లాడింది అమ్మాయి. హ్మ్. నా మొగుడిని నేనే ఏస్తాను అవసరమైతే కేసు ఇటు మానేసి నువ్వు నీ మొగుడిని సమర్థించుకుంటే పక్కన ఆడెవడో ఛానలోడు ఇతను ఆల్రెడీ 5, 6 ఛానల్‌కి డబ్బులు ఇచ్చాడట. హ్మ్. ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా జూబ్లీ హిల్స్‌లో ఒక చోట ఇట్లా పిలిచి ఒక్కొక్క ఛానల్‌కి 50,000 ఇచ్చాడట. హుహు. ఇది ఇలాగ వైరల్ చేయండి అని. దాన్ని కూడా బయట పెట్టాడు. ఈ అమ్మాయి మారుతుంటే పక్కా ఒక సగం బ్లాక్‌లో బట్టలారేసుకోవటం, ఆడొచ్చి ఈడు వేళాకోళం ఆట చూపిస్తున్నాడు. అంటే ఎంత వేళాకోళం అయిపోయింది. ఆ అమ్మాయి చెప్తేనే ఏసారది. హుహు. ఇప్పుడు విష్ణు అన్న చాలా బచ్చిగా పాడాడు పాపం. పాపం పోరాడు అమ్మ నీ నటనకి మేమందరం ఏమైపోవాలో అర్థం అవ్వట్లేదు. ఆ పాప పాట నువ్వు పాపం చూపించేది వాడి మీద. ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అతను మామూలుగా అతను దూరంలో మామూలుగా మాట్లాడుతుంటే ఇది ఈ అమ్మాయికి ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు పాపం. అందుకని చెప్పుకోవాలి అతను మళ్ళా క్రెడిట్ చేస్తుందన్నమాట. అంటే ఇది ఒక అప్రిషియేషన్ నీ అప్రిషియేషన్ ఎవరికి కావాలి? చూపెట్టి నీ అప్రిషియేషన్ ఎవరికి కావాలి? నువ్వు ఫస్ట్ చేసిన పొరపాటు నిన్ను ఎవరు అడిగారు? కేసీఆర్ అడిగాడా? కేటీఆర్ అడిగాడా? ఎవరు అడిగారని నువ్వు వాళ్ళ జాతకాలు చెప్తున్నావు? నేను నాగ చైతన్య అడిగాడా? పలానా వాడు అడిగాడా? ఇంకోటి ఎవడు చచ్చిపోతాడో చెప్తున్నావు. నాకు ఆయన ఓపెన్ ఛాలెంజ్. మీ ఆయన్ని తను ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పమని ఫస్ట్. నువ్వెప్పుడు చచ్చిపోతావో చెప్పు. చెప్పమని చెప్పు. మీ జాతకాలు చెప్పు. అంబానీ దగ్గరికి వెళ్ళారు కదా! కొత్తగా పెళ్ళేది కదా! ఆ అంబానీ కొడుక్కిని, ఆ అనంత్. రాధికకిని. ఆ! వాళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారో చెప్పు. ఈ అమ్మాయిని కూడా పిలిచారు ఓ ప్రోగ్రామ్‌కి. హ్మ్. ఒక అమ్మాయి ఏకేసింది ఈ అమ్మాయిని. నువ్వు అయి చెప్పకుండా ఇక్కడికొచ్చి నువ్వేదో నాగ చైతన్య నీ చేతిలో మనిషిలాగా ఆళ్ళ కాలి గోలుకు బలవు నువ్వు. ఏదో ఒక బార్ పెట్టేసుకున్నంత మాత్రాన నాగ చైతన్య లెవెల్‌కెళ్ళిపోయావు నువ్వు. ఆ! అబ్బాయి చాలా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మాట్లాడేస్తుంది. 2 ఫ్లైట్‌లెక్కి తిరుగుతుంది ఈ మధ్యన. హ్మ్. చాలా ఎక్కువ మాట్లాడేస్తుందనమాట. నువ్వేమైనా పెద్ద శాస్త్రీయ మ్యూజిక్‌లో, కర్ణాటక మ్యూజిక్‌లో దిట్ట ఏంటి? వంగేం కాదు నువ్వు పాడేది సినిమా పాటలు. నేను సినిమా వాడిని అయినా కూడా సినిమా పాటలు పాడినంత మాత్రం పెద్ద గొప్పని కాదు అక్కడ. సినిమా పాటలు పాడితే ఆశ్చర్యంగా కలిగించింది ఈ ప్రపంచంలో ఈ మధ్యన 'ఆవిర్భవ్' అని 7 సంవత్సరాల కుర్రోడు సోనీ టీవీలో. హ్మ్. అది ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అంది. కండక్ట్ చేసే అమ్మాయి. అవును. అర్థమైందా? 7 సంవత్సరాలు, ఒక అమ్మాయి 8 సంవత్సరాలు. వాళ్ళు పాడారు. ఆడికి భాష కూడా రాదు హిందీ. హ్మ్. అర్థమైందా? అది గొప్పతనం అంటేనే. వీణ మీద వాయించుకోవడానికి వీణ ఒక 100 మంది వాయిస్తారు. ప్లస్ అది కూడా ఈ సినిమా పాటలు. చిరంజీవి పాటలు, ఆ పాటలనమాట. అది నటిస్తూ వాయిస్తా ఉంటదనమాట. హుహు. నీ నటన మాకు తెలీదా? ఆ పాపం చాలా బాగా మొహాటెడ్. అంటే ఈ అమ్మాయి కితాబిస్తుందనమాట. అంటే మేమందరం ఆళ్ళకంటే ఈ అమ్మాయి కంటే నథింగు. ఈ అమ్మాయి మాకు కితాబిస్తుందనమాట సినిమా వాళ్ళకి. హ్మ్. అబ్బా! బానే మొహాటెడ్ పాపం. పోరాడి ఆ! ఇటువంటి ఎంతమందిని చూసాం. యువర్ ఆఫ్టర్ ఆల్ నువ్వు సినిమా ఫీల్డ్‌లో కంపేర్ చేస్తే యువర్ ఎ బ్లడీ డ్రాప్ ఇన్ ద ఓషన్. యువర్ హస్బాండ్ ఈస్ ద స్టూపిడెస్ట్ ఫెలో. వితౌట్ ఆస్కింగ్ హూ ఆస్క్డ్ యూ టు టెల్ ద ప్రెడిక్షన్స్. హూ హాస్ గివెన్ యూ ద రైట్?
ఇతన్ని పైకి తెచ్చింది TV5లో పూర్తి. ఓకే. ఇప్పుడు అతనే ఇతన్ని తిట్టిగా ఉండి తిడుతున్నాడు. ఎందుకు? ఇతను జగన్కి ఫర్గా నువ్వు సీఎం అవుతాడని చెప్పాడు కాబట్టి అది జరగలేదు. వాళ్ళు ఎప్పుడూ అపోజిట్ అయిపోయారు. ఎల్లో మీడియా ఉంది కదా, వీళ్ళదే పొరపాటే. గులిగించి పూసల్లాగా వీళ్ళ అసలు TV5 బైక్ దిగొచ్చింది. అదే TV5లో ఎప్పుడైతే జగన్ తరపు నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలో పారిపోయాడు. ఇవన్నీ రికార్డెడ్ ఆన్ యూట్యూబ్. దిస్ గర్ల్ ఐఎమ్ టెలింగ్, ఐ డోంట్ వాంట్ టు స్పెల్ హర్ నేమ్ ఆల్సో. అది పెద్ద తెలివితేటలుగా మాట్లాడుతుంది. నేను తన వీణ వాయించినప్పుడు కింద కూడా పెట్టాను, నువ్వు నీ ముందు నీ మొగుడిని సంస్కరించు, తర్వాత వీణ వాయించాను. 2-3 సార్లు పెట్టారు మన ఫిల్మ్ స్టూడెంట్స్. అర్థమైందా? సో ఏమి అనుకుంటుంది, ఇంకొక అమ్మాయి ఏకేసింది. ఇప్పుడు చూసాను రీల్స్. ఒక రీల్స్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకునే అమ్మాయి పెట్టింది. అమ్మాయి మళ్ళీ ఆ పేరు చెప్తే బాధపడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిస్ ఓవర్ అది. ఆ అమ్మాయి పెడితే నేను చూశాను, లేకపోతే చూడండి నేను తన అకౌంట్లో పెడితే నేను చూశాను అనమాట. ఓకే. తను చాలా బాగా మాట్లాడితే తన శాస్త్రయుక్తమైన మంచి అమ్మాయి అనమాట. పెట్టిన అమ్మాయి, చెప్పిన అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మాయి చెప్పింది, నువ్వు ముందు నీ మొగుడిని సంస్కరించు, నిన్ను ఎవడ అడిగారామా, నేను చెప్పినవన్నీ అమ్మాయి చెప్పింది. చాలా తెలివితేటలుగా మాట్లాడేస్తున్నట్టుగా చిరాకు వచ్చేస్తుంది అమ్మాయి, ఈ వీణ వాయించుకునే అమ్మాయి మాట్లాడుతుంటేనే. అదేదో మోహన్ బాబు కొడుకు తను కితాబిస్తుంది. పాపం చాలా బాగా ఏర్పడాడు. మనం అదే క్షమిందాలే ఆమె రెడీ అమ్మ కొట్టాలి నేనైతేనే. చేసేదేమో ఎదవ పనులను నీ బొగుని మరి సమర్థించుకోండి. పక్కన ఒక షాట్లో వాళ్ళిద్దరూ ఎలకొలం ఆడుకోవడం చూపిస్తున్నాడు. అది ఎంత తక్కువ అంచనాలో ఉన్నారో, వాళ్ళంతా వాళ్ళు ఎంత ఎక్కువ ఫీల్ అయిపోతారో దాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. సో ఆస్క్ టు షటప్ అండ్ ఆస్క్ హర్ హస్బెండ్ టు గెట్ అవుట్ అండ్ డోంట్ టెల్ ఎనీ ప్రెడిక్షన్స్. లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నారు. లాస్ట్లో చెప్పాం కదా, నాగార్జునను ఈ శోభితా దూడిపల్లి నాగ చైతన్యం గురించి మనం ఎందుకు వెళ్ళాలి, అన్నిసార్లు ఎందుకు చెప్పాలి, అన్న ల్యాండ్ మీద ఎవరైనా కేసెస్ అలాగే పెట్టుకుంటాడు, అలాగే కొడుకు మీద చెప్తున్నప్పుడు ఈ హాస్ టు టేక్ ఎన్ యాక్షన్ మనమే అన్నాం. అలా అనుకున్నట్టుగా తీసుకుంటున్నట్టున్నారో రేపో మాబో జైల్లో కూడా పెడతారు. ఇది రేవంత్ రెడ్డి వరకు వచ్చిన తర్వాత పెడతాడు. పెట్టాలి, ఒక 6 నెలలు 7 నెలలు లోపల పెట్టి ఇద్దరినే పెట్టాలి. పెడితే కానీ అర్థమవుతుంది. సమర్థించుకుంటుంది వాళ్ళు పైగాను. సిగ్గులేదట్టి, ఎలా సమర్థించుకుంటావు నువ్వు? నేను ఎవరు అడిగారని? అమ్మాని కొడుకు గురించి చెప్పాలి, అమ్మాని కొడుకు రాధిక గురించి చెప్పబోయే అక్కడికి వీళ్ళిద్దరూ మా ఆయన ప్రకారంగా పాపం వెళ్ళిపోతారు, మీ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్తే కొడతారు మళ్ళీ నాళ్ళు. అదేదో కింద ఫీల్ అయిపోతుంది అనమాట తను. వాడు తప్పని ఫీల్ అవ్వట్లేదు, అది చేసిన తప్పని ఫీల్ అవ్వక వాడు వేస్ట్ ఫెలో నవ్ హీ ఈజ్ డిపెండెంట్ ఆన్ వైఫ్. అన్ని రంగాలు మూసిపోయి దీనికి ముందే జూబ్లీ హిల్స్లో డబ్బులు ఇచ్చాడట ఒక 10 ఛానల్స్కి, ఒక్కొక్కటి 50,000 చొప్పున. దాని గురించి ఇలా మాట్లాడండి, వైరల్ చేయండి అని, మళ్ళీ బలా చెప్తానని. ఇది TV5 పూర్తి చెప్తున్నాడు. ఇవన్నీ ఆధారంలో మాట్లాడతాను నేను. కాకపోతే TV5 వాళ్ళే ఇతను పైకి తీసుకొచ్చారు ఫస్ట్లో. వీళ్ళ ఛానల్లోనే పారిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే జగన్కి ఫర్గా ఉన్నారు కాబట్టి కోపం వచ్చింది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.